డీఎంకేకు ఓటేసి గెలిపించాలని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. చెన్నైలో డీఎంకే అభ్యర్థులతో సమావేశమైన తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వం తమిళనాడుపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ నాయకత్వంలో మాత్రమే తమిళనాడు సంక్షేమం సాధ్యమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఇక్కడుండే తెలుగు ఓటర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రేపు ఎల్లుండి ఓటింగ్ మీకు అందరిని నేను కోరేది ఒకటే, ఈరోజు తమిళనాడు అభివృద్ధి కోసం ఇక్కడ డిఎంకే రావాలి. అదే సమయంలో తమిళనాడు అభివృద్ధి కోసం భవిష్యత్తు కోసం ఎంత అవసరమో దేశ భవిష్యత్తు కూడా అంతే అవసరం. అందరూ కూడా ఇక్కడ డిఎంకేకి ఓటేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారు, ప్రత్యేక హోదా ఇస్తారని మోసం చేశారు, విభజన చట్ట హామీలను కూడా అమలు చేయలేదు. ఇవే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలన్నింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరి బాధ్యత. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి, యూజ్ సోషల్ మీడియా, యూజ్ యువర్ ఓన్ వే, కమ్యూనికేట్ టుడే అండ్ టుమారో, డే ఆఫ్ టుమారో. ఎవ్రీబడి షుడ్ బి అలర్ట్. And at the same time, you have to mobilize all voters for voting. ఈవీఎంల అంశంపై పోరాడుతూ వీవీప్యాట్లలో 50% స్లిప్పులను లెక్కించాలంటూ డిమాండ్ చేస్తున్న చంద్రబాబు బీజేపీయేతర పక్షాలను ఏకం చేస్తున్నారు. చెన్నైలో డీఎంకే నేతలతో సమావేశమైన ఆయన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసీ వ్యవహరించిన తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టారు. 7.5 లక్షల ఓట్లు తొలగించాలని వైసీపీ చూస్తే ఐపీ అడ్రస్లు ఇవ్వకుండా ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందని ఆరోపించారు. వీవీప్యాట్లలో 50% స్లిప్పులు లెక్కించాలని డిమాండ్ చేస్తుంటే బ్లడ్ శాంపిల్స్ తో పోల్చడం ఏంటంటూ కేంద్ర ఎన్నికల సంఘంపై మండిపడ్డారు చంద్రబాబు. డెమోక్రసీ సేవ్ నేషన్ అనే నినాదంతో చెన్నైకి విచ్చేశారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, సేవ్ డెమోక్రసీ సేవ్ నేషన్ అనే నినాదంతో మీరు చెన్నైలో పర్యటిస్తున్నారు. సెకండ్ ఫేజ్ లో ఉన్నటువంటి రాష్ట్రాల నేతలతో కూడా మాట్లాడుతున్నారు. ఈవీఎంలో జరుగుతున్నటువంటి మాల్ ఫంక్షన్స్ లో అందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ఎంతవరకు చైతన్యవంతం అవ్వగలుగుతున్నారు అనుకుంటున్నారు? చాలా బాగా చైతన్యవంతులవుతున్నారు. ప్రజల్లో ఒక అనుమానం ఉంది, ఏదో సంథింగ్ ఇందులో తప్పు ఉందని ప్రతి ఒక్కరూ అనలైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మేము అడిగే డిమాండ్ కూడా అన్రీజనబుల్ డిమాండ్ కాదు. 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈవీప్యాట్లు పెట్టారు. ఇప్పుడు మేము అడిగేది ఏంటి, వీవీప్యాట్లో 50% కౌంట్ చేయమని. వాట్ ఈస్ ది డిఫికల్టీ ఫర్ దెమ్? వై యు ఆర్ డిలేయింగ్ ఆర్ వై యు ఆర్ అబ్జెక్టింగ్? దీన్ని బట్టి ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే వాళ్ళు సందేహించాల్సి వస్తుంది. మేము అడిగేది ఓట్లు మార్చమనో మ్యానిపులేషన్ చేయమని కాదు, ట్రాన్స్పరెంట్గా కౌంట్ చేయమని. బ్యాలెట్ బాక్సెస్ ఉన్నాయి, అందులో 50% కౌంట్ చేయమని. క్రెడిబిలిటీ కోసం 1 గంట 2 గంటలు లేట్ అయినా పర్లేదు, అన్ని కౌంట్ చేయాలి. రైట్. మరి ఇప్పుడు ఐటీ దాడులు కనుక చూసుకుంటే కర్ణాటకలో జేడీఎస్ పైన జరుగుతుంది, తమిళనాడులో డీఎంకే పైన జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్ లో కనుక చూసుకుంటే టీడీపీ నేతల పైన జరుగుతుంది. ఎలా అర్థం చేసుకోవచ్చు అనుకుంటారు? ఇది కావాలని చేసే ప్రక్రియ. ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన దాడులు చేసి నిర్వీర్యం చేసి వాళ్ళని పనిచేయకుండా చేసి వీళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారు. వీళ్ళకి రాజకీయ లబ్ధి రాదు, ఇంకా రెచ్చిపోయి ప్రజలు వ్యతిరేకంగా చేసే పరిస్థితి వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? మోదీకి అగెయిన్స్ట్ గా మీరు ఓటు వేయమని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో, ఎగ్జామ్ రాసే విషయంలో, లాంగ్వేజ్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నేను టేకప్ చేస్తాను. లాంగ్వేజ్ విషయం కానీ ఇక్కడ సమస్యల విషయం కానీ అన్ని కూడా టేకప్ చేస్తాం. ఇప్పుండే గవర్నమెంట్ ఢిల్లీకి బ్రాంచ్ ఆఫీస్ ఇది, వీళ్ళు చేయరు. ఏ రాష్ట్రమైనా సరే అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో వీళ్ళ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసే బాధ్యత తెలుగుదేశం తీసుకుంటుంది. అదే సమయంలో ఇక్కడ స్టాలిన్ వస్తేనే అన్ని విధాలు ఈ స్టేట్ బాగుంటుంది, తెలుగు వారికి బాగుంటుంది, అందరికీ బాగుంటుంది. చిన్న విరామం తీసుకున్నా. విరామం తర్వాత